కూడా మాతో కలిసి రావాలని మీ ద్వారా కోరుకుంటూ ఇలాంటి దుర్మార్గులను శిక్షించాలన్నది మీ ద్వారా ఈ వ్యవస్థను కోరుతున్నాను అంటూ మేమందరం కూడా మా ఆందోళన నియోజకవర్గ ప్రజల తరఫున ఈ పత్రాన్ని, ఈ బాధను, ఈ నివేదనను ఈరోజు అంబేద్కర్ గారికి ఇవ్వడం జరిగింది. ఈరోజు అంబేద్కర్ గారికి ఇది ఇవ్వడం అంటే ఎవరెవరైతే భారత రాజ్యాంగ ఫలాలు అనుభవిస్తున్నారో, ఎవరైతే భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ మాకు స్ఫూర్తి అనుకుంటున్నారో వాళ్ళందరి దృష్టి కూడా వీటన్నిటినీ మేము తీసుకురావడం అన్నమాట. దయచేసి అందరూ కూడా ఎవరెవరైతే చాలామంది కేసీఆర్ గారు నియంత పాలన అంతమోదించింది అని చెప్పి ఎవరెవరైతే మేధావులు పెద్దలైతే ఎవరెవరైతే మాట్లాడినారో ఆ పెద్దలందరూ కూడా నోళ్లు విప్పాల్సిన అవసరం ఉన్నది అని చెప్పి నేను అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోయినాయి, ప్రజలకు ఇచ్చిన హామీల గురించి మీరు ప్రజల తరఫున ప్రశ్నిస్తారా లేదా మాట్లాడండి. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా మీరు ప్రశ్నించారు, మళ్ళీ ఇప్పుడు కూడా ప్రశ్నించండి అని చెప్పి నేను మీ అందరికీ కోరుకుంటూ ఈ ప్రభుత్వాన్ని కనుక నిలదీయకపోతే ఒక గౌరవప్రదమైన దాదాపు 45 మంది ఉన్న ఎమ్మెల్యేలు కలిగి ఉన్న ఒక ప్రతిపక్ష నేత మీదనే అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టే పరిస్థితి వచ్చిందంటే రేపు సాధారణ పౌరుడు ఈ రాష్ట్రంలో ప్రశ్నించే హక్కు ఉంటుందా, ప్రశ్నించే స్వేచ్ఛ ఉంటుందా? దయచేసి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఈ విషయాన్ని ఆలోచించి ఈ రాష్ట్రంలో జరుగుతున్న దుర్మార్గాన్ని, అన్యాయాన్ని ఎండగట్టాల్సిందిగా మీ అందరికీ కోరుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. అందుకే ఈరోజు మౌన ప్రదర్శన చేసినాం. ప్రతిసారి కూడా ఏదో స్లోగన్స్ ఇచ్చి కూడా చేసే కంటే ఒక వినూత్నంగా మనము ఈరోజు అంబేద్కర్ గారికి మౌనంగా మన బాధను చెప్పుకున్నాం. ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనందరం కూడా అంబేద్కర్ స్ఫూర్తితోని రాజ్యాంగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. గతంలో కూడా చాలా మంది పెద్దలు మనకు చెప్పారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలని చెప్పి. అదే దాన్ని మేము కూడా మళ్ళీ మీ అందరికీ గుర్తు చేసుకుంటూ రాజ్యాంగాన్ని పరిరక్షించే పనిలో మనందరం ముందున్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఎవరైనా సరే ప్రతిపక్ష పార్టీ ప్రజల తరఫున ఉంటుంది, మనం కూడా అధికారం లేకపోయినా ప్రజల వైపే ఉంటాం, ప్రజలతోనే ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ అన్ని మండలాల్లో కూడా వివిధ కార్యక్రమాలు చేపట్టడానికి మీ అందరూ కూడా కార్యాచరణ రూపొందించుకోవాలని కోరుతున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. దయచేసి అయిపోయిన దాకా వచ్చి కూడా ఏకండి నమస్కారం. ఇది అయిపోయిన దాకా వచ్చి పెన్షన్లను వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన అత్యంత పెన్షన్లను వెంటనే కాంగ్రెస్ పార్టీ ప్రజలందరికీ కూడా ఏదైతే గూడు గుడ్డ అని చెప్పిందో, ఎవరైతే ఇల్లు లేవని ఇల్లు అందరికీ ఇస్తాను చెప్పిందో, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లు